ప్రభుత్వ శాఖల్లో అవినీతి హద్దుమీరుతోందని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల్లో అవినీతి నియంత్రణకు చొరవ తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. విజయవాడలోని గేట్వే హోటల్లో జరిగిన కలెక్టర్ల సదస్సులో 7 మిషన్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ల సదస్సులో అవినీతిపై సీఎం చంద్రబాబు అధికారులకు క్లాస్ పీకారు. రాష్ట్ర అభివృద్ధిపై అవసరమైన 7 మిషన్లు, 5 గ్రిడ్ల అమలు, అభివృద్ధిలో ప్రగతిపై కలెక్టర్లతో చర్చించారు. అభివృద్ధిలో కంటే అవినీతిలోనే 2 అంకెల వృద్ధి కనపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరులో కాస్త తెలివితేటల్ని జోడించాలని సూచించారు. లోటు బడ్జెట్లో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించేలా పనిచేస్తున్నారని ప్రశంసిస్తూనే కొన్ని శాఖల్లో అవినీతిపై క్లాసు పీకారు. నూతన ఇసుక విధానం, ఎన్టీఆర్ వైద్య సేవ, రైతు రుణాల చెల్లింపు వంటి సంక్షేమ పథకాల్లో తలెత్తుతోన్న లోపాలను సైతం ముఖ్యమంత్రి ఎత్తిచూపారు. వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. రైతు రుణాల అమలు విషయంలో సైతం బ్యాంకుల నుండి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారి తమ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారని అధికారులకు స్పష్టం చేశారు. ఇటువంటి ఆరోపణలను తిప్పికొట్టాలంటే పూర్తిస్థాయిలో నివేదికలు తెప్పించుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్తు మిగులు ఉంటున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా కరెంటు కోతలున్నాయని, అవి లేకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. హుదూద్ తుపాను, పుష్కరాల సమయంలో ఏర్పాట్లపై సీఎం కలెక్టర్లను అభినందించారు. ల్యాండ్ పూలింగ్ విషయంలో గుంటూరు కలెక్టర్ పనితీరును, పోలవరం కుడి కాలువకు సంబంధించి రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో కృష్ణా కలెక్టర్ చూపిన చొరవను ఆయన ప్రశంసించారు. పట్టిసీమ ప్రాజెక్టు సాకారంపై మంత్రి దేవినేని అధికారులను చంద్రబాబు అభినందించారు. రాష్ట్రంలో 2 అంకెల అభివృద్ధి అసాధ్యమేం కాదని, పట్టుదలతో పనిచేస్తే అది సాధ్యమేనని వారికి స్పష్టం చేశారు. నేను ఇక్కడ కొంతమంది కలెక్టర్స్ ఛాలెంజ్గా తీసుకున్నాను. పోలవరం కుడి కాలువ వచ్చినప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా కలెక్టర్ చాలా బాగా పనిచేశారు. ల్యాండ్ పూలింగ్ వచ్చినప్పుడు జిల్లా అడ్మినిస్ట్రేషన్ గుంటూరు చాలా బాగా చేశారు. కలెక్టర్ గారు మీరు చాలా బాగా పనిచేశారు. మంచి ఫలితాలు వచ్చాయి ఇక్కడ. అదే మరి హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు బ్రహ్మాండంగా చేశారు. అదే మరి మనకు వచ్చి పోలవరం, ఇది గోదావరి పుష్కరాలకు 2 జిల్లా కలెక్టర్స్ బ్రహ్మాండంగా పనిచేసుకోగలిగారు. ఇలాంటి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఆ బెనిఫిట్స్ మీరు పబ్లిక్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ రైతుకు మనం అన్యాయం చేయడం లేదు, వెరీ క్లియర్. సమావేశంలో 2015-16 ఏడాదికి సంబంధించి తొలి త్రైమాసిక నివేదికను సీఎం విడుదల చేశారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్లతో సమీక్షలు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు.